హాయ్, ఐఎమ్ పవన్ ఫ్రమ్ ఏఎన్బి. నేను ఏఎన్బిలో ప్రొడక్షన్ ఇంజనీర్ కింద వర్క్ చేస్తున్నాను. సో నాడీ ట్రాక్ అండ్ ట్రేస్ వన్స్ ఆన్బోర్డ్ చేసుకున్న తర్వాత మా లైఫ్ కొంచెం ఈజీ అయింది. సో ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది స్టేటస్ అనేది మేము ట్రాక్ అండ్ ట్రేస్లో ఈజీగా చూసుకోగలుగుతున్నాం. ఈ ట్రాక్ అండ్ ట్రేస్ రాకముందు మాకు ఎలా ఉండేదంటే ఏదైనా కస్టమర్ కాల్ చేసి మా ప్రాజెక్ట్ అప్డేట్ అడిగితే కనుక మేము ఫ్లోర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అదే స్టేషన్లో ఉంది ఏంటో చూసుకుని కస్టమర్కి అప్డేట్ ఇవ్వాల్సి వచ్చేది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ డిస్పాచ్ అయిపోయిన తర్వాత 100 ప్యానల్స్ ఉంటే 100 ప్యానల్స్ డిస్పాచ్ అయ్యాయా లేదా ఇది ఇంతకుముందు మాకు అప్డేట్ వచ్చేది కాదు క్లియర్గా. సో డిస్పాచ్ ఎవరు చేశారు ఆ పర్సన్ కాల్ చేసి ఈ ప్రాజెక్ట్లో అన్ని ప్యానల్స్ డిస్పాచ్ అయ్యాయా లేదా అని చెప్పి కాల్ చేసి అడిగేవాళ్ళం. బట్ ఒకసారి ట్రాక్ అండ్ ట్రేస్ ఆన్బోర్డ్ చేసుకున్న తర్వాత ఏమైందంటే మేమే డైరెక్ట్గా చూసుకోగలుగుతాం. సో 100 పార్ట్స్ ఉంటే 100 పార్ట్స్ డిస్పాచ్ అయ్యాయా లేదా, సో అది ఈజీగా తెలుసుకోగలుగుతున్నాయి. నెక్స్ట్ ఏదైనా ఒక 100 ప్యానల్స్ డిస్పాచ్ అయ్యి దాంట్లో ఒక 3 ప్యానల్స్ కనుక రిజెక్ట్ అయినాయి అంటే అవి ఎందుకు రిజెక్ట్ అయినాయి, సో ఆ డీటెయిల్స్ అన్నీ మాకు ఈ ట్రాక్ అండ్ ట్రేస్లో ఈజీగా తెలుసుకోగలుగుతున్నాం. ఎందుకంటే రిజెక్ట్ చేసినప్పుడు ఏదైనా ప్యానల్ అక్కడ రిజెక్ట్ ఇష్యూ రాస్తారు మాకు. సో ఈ ప్యానల్ కార్నర్ డ్యామేజ్ అయింది, లేదంటే బబుల్ వచ్చింది, లేదంటే స్క్రాచెస్ పడ్డాయి అని చెప్పి సో ఆ డీటెయిల్స్ అన్నీ ఈజీగా తెలుసుకోగలుగుతున్నాం. సో ఆ డీటెయిల్స్ మాకు తెలియడం వల్ల ఏమవుతుందంటే 3 ప్యానల్స్కి ఆ 4 ప్యానల్స్ అని రిజెక్ట్ అయితే దానికి మళ్ళీ లామినేట్స్ అన్న ప్రొక్యూర్ చేయాలా, ఇన్కేస్ ప్రొక్యూర్ చేయాల్సి లామినేట్స్ ప్రొక్యూర్మెంట్కి ఈజీగా ఇవ్వగలుగుతున్నాం. నాడీ అనేది ఆన్బోర్డ్ చేసుకోకముందు ఏమైందంటే ఆ ప్యాకింగ్ పర్సన్ కాల్ చేసి 3 ప్యానల్స్ ఎందుకు రిజెక్ట్ అయ్యాయి, లేదంటే మేము అక్కడికి వెళ్ళి చూసి 3 ప్యానల్స్ ఎందుకు రిజెక్ట్ అయ్యాయి చూసుకోవాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు అనేది మాకు ఇది ఈజీ అయిపోయింది ఒకసారి ఆ ట్రాక్ అండ్ ట్రేస్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల.